సునాదస్వరము జూలై 25. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. యాకోబుతో యెహోవా దేవుడు చెప్పిన మాట ఇది, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. మరి యాకోబుతో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. అయితే ప్రతి ఒక్కటి కూడా నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడి నేను చెప్పింది ప్రతి ఒక్కటి నెరవేర్చేంత వరకు నిన్ను విడువనని వాగ్దానం చేశాడు. మన దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అవన్నీ కూడా నెరవేర్చేంత వరకు మనల్ని విడిచిపెట్టడు. ప్రతి ఒక్కటి ఆయన తోడుగా ఉండి నెరవేర్చే దేవుడు. అందుకే యాకోబు జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం ఆయనకు తోడుగా ఉండి ఆయనను కాపాడి రక్షించి అన్ని విషయాల్లో నెరవేర్చాడు. మరి యోసేపుకు దేవుడిచ్చిన కళను ఆయన తోడుగా ఉండి నెరవేర్చాడు. మరి మన జీవితంలో అది కళ అయినా దర్శనమైనా దేవుడిచ్చిన మాట వాగ్దానం ఏదైనా కూడా దేవుడే తప్పక నెరవేర్చే దేవుడు, అంతవరకు విడిచిపెట్టాడు. మరి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14 వచ్చి రాయబడింది, యెహోవా దేవుడు చెప్పిన మంచి మాటల్లో ఒకటి కూడా తప్పలేదు అని. మరి ఆయన ఎన్ని మాటలు మనకు చెప్పినా ప్రతి ఒక్కటి తప్పకుండా ఆయన ప్రతి ఒక్కటి తోడుగా ఉండి విడవకుండా నెరవేర్చే దేవుడు. అందుకే ఆయనను విశ్వాసంతో మనం ఆశ్రయించాలి. దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాడు, నన్ను విడువడు, ఆయన నాకు తోడుగా ఉండి సహాయం చేస్తాడని విశ్వాసంతో మనము దేవుడిచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. మరి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు, ఆకాశం భూమి అయినా గతించును కానీ నా ఈ మాటలు గతించవని చెప్పాడు. మరి దేవుని మాటల్లో అంత శక్తి ఉంది. దేవుడు తన మాటను తప్పక నెరవేర్చే దేవుడు. అందుకే మనం ప్రతి మాట కొరకు కనిపెట్టి పొందుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం నీతో కూడా ఉంటానని శిష్యులకు చెప్పాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడిచ్చిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు. అది నెరవేర్చేంత వరకు మనల్ని విడిచిపెట్టడు. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని ప్రభు చెప్పాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ఇచ్చిన మంచి మాటల్లో ఏ ఒక్కటి తప్పదు. కాబట్టి అది మన కుటుంబ విషయమైనా, పిల్లలైనా, మన ఉద్యోగాలైనా, పరిచర్య విషయంలో ఏ వాగ్దానం ఆయన ఇచ్చినా ఎదురు చూస్తూ కనిపెట్టి ఆయన నుండి వాగ్దాన ఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరికి ఏ వాగ్దానం మీరు ఇచ్చినారో ప్రభువా, అది నెరవేర్చేంత వరకు మీరు వారిని విడిచిపెట్టకుండా తోడుగా ఉండి కాపాడి రక్షించి ప్రతి ఒక్కరిని తన తృప్తిపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.